వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మంత్రిపట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం కొమరం భీం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఎస్సీసీఎల్ డివిజన్ అధ్యక్షులు మంత్రి సత్యం నరసింహారావు, మాజీ సర్పంచ్ చంద్రు రాజమల్లు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల హక్కుల కోసం, వారి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దౌర్జన్యంగా కొమరం భీం పోరాటం చేశారన్నారు. నిజాం పాలనలో ఆదివాసుల పశువులను అడవులలో మేపేస్తే వాటిపైన పన్ను విధించడాన్ని ఆదివాసులందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి వాళ్ళు ఏదైతే ఆసిఫాబాద్ పరిసరాల్లో జోడెగా గుట్టను కేంద్రంగా చేసుకొని నిజాం సైనికులపైనే కెరీన్ల దాడిని చేసి ఆదివాసుల హక్కుల కోసం, వారు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా స్మరించుకుంటూ వారి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్దామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజుల్లో కొమరం భీం గారి చేసిన సాహసాలు కానీ, ఆయన పోరాట పటమిని మనం ఈరోజు పుణికిపుచ్చుకొని ఈరోజు ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఏ విధంగానైతే ఆదివాసులను గౌరవిస్తూ ఉన్నామో, ఆ రోజు కొమరం భీం గారు ఆదివాసుల పోడు భూముల గురించి పోరాట పటమిని ముందుకు తీసుకుపోయిన క్రమం లోపల ఆ అట్టి కార్యక్రమాన్ని మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు తీసుకుపోతున్నాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు ఆదివాసుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మనం ఆ రోజు ఎలక్షన్ల ముందు, రాబోయే ఎలక్షన్ లోపల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులకు కానీ, గిరిజనులకు కానీ సముచిత గౌరవం ఇస్తూ వారి వాడల్లోనైతుంది వారికి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానంటేంది. ఇటువంటి కార్యక్రమాల లోపల, అభివృద్ధి కార్యక్రమం లోపల ఆదివాసులను, గిరిజన బిడ్డలను మనం హక్కున చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని ప్రతి కార్యక్రమం లోపల ముందుండి నడిపించుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి ఆ రోజు కొమరం భీం గారు ఏ ఆశయ సాధన కొరకు పోరాడిందో ఆ ఆశయ సాధనను కాంగ్రెస్ పార్టీ పునిపుచ్చుకొని ముందుకు పోతుందని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఆదివాసులకు పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, జై కొమరం భీం, జై కాంగ్రెస్ పార్టీ.